జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామందిరం ఆవరణ టీటీడీ దేవస్థాన ధ్యాన మండలిలో సంగనబట్ల దినేష్ కు తుంగూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన హర్షకోట రాజగోపాలరావు, జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఉమాకాంత్ నేతృత్వంలో ఘన సన్మానంతో పాటు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తమను గుర్తించి సభకు ఆహ్వానించి సత్కారం నిర్వహించినందుకు సంఘానికి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు మోత్కూరు రామేశ్వరరావు, వరంగల్ యువజన సంఘం నాయకులు విష్ణుదాస్ వంశీ, విద్యానగర్ గాయత్రి సేవా సమితి అధ్యక్షులు కొలచాల రవీందర్, పోలస్తేశ్వర ఆలయ మాజీ అధ్యక్షులు మర్రిపల్లి కొండలరావు, స్థానిక బ్రాహ్మణ సంఘ బాధ్యులు రుద్రాంగి గోపాలకృష్ణ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, శంకర్ శర్మ, నేరేళ్ల శ్రీనివాసాచారి, నమలకొండ చంద్రశేఖర్ శర్మ, భారవి శర్మ, కొత్తపల్లి శ్రీనివాస్, శ్రీధర్ గణపతి శర్మ, ధర్మపురి బ్రాహ్మణ సంఘ బాధ్యులు, పులాస సంఘ సభ్యులు బాధ్యులు, జగిత్యాల సంఘ బాధ్యులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగనబట్ల దినేష్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని, ప్రతి మండలంలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా బ్రాహ్మణ సంఘాల ఐక్యతతో ఉన్నట్లయితే సంఘాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం విద్యానగర్ అధ్యక్షులు కొలిచాల రవీందర్ గారికి వేదికపైకి స్వాగతిస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు. మరి బ్రాహ్మణ మిత్రులు తర్వాత సభాధ్యక్షులైనటువంటి మన జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఉమాకాంత్ గారు, వారిని సవినయంగా సేవా సంఘం అధ్యక్షులు, వారిని వేదికపైకి అందరు కూర్చోండి. శతమానం భవతి యదాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రమేష్ మిగతా వారందరూ దినేష్ ఆధ్వర్యంలో, దినేష్ గారి ఆధ్వర్యంలో మేమిద్దరం ఇంటర్ చేసినాం కలిసి. నేను ధర్మపురంలో చదువుకున్నా ఇంటర్మీడియట్, అందుకని చొరవతోటి నేను దినేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మన జిల్లా సంఘం ఎన్నికలు జరగాలి. బ్రాహ్మణ సంఘం ఎక్కడికెక్కడ బలోపేతం అవుతున్నాయి కానీ జిల్లా స్థాయిలో ఇంతవరకు కాలే. 2-3 సార్లు అనుకున్నాం, అందరం సోదరులం మిత్రులం, కొంత దూరం వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఇక జిల్లా స్థాయికి ఒక నాయకుడు దొరికింది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జిల్లా సంఘం ఎన్నికలు జరగాలి. అట్లనే జిల్లాలో కాలాతీతమైనవి ప్లస్ ఎన్నికలు కానివి ప్రతి చోట కూడా ఎన్నికలు నిర్వహించుకుందాం. ఇది అందరికీ ముందస్తు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నన్ను గెలిపించిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా సంతోషం. ఇక్కడ కార్యక్రమాన్ని దినేష్ అన్న పిలుచుకున్నాం. దినేష్ అన్న కూడా తనకు అనుకున్నట్టుగా చదువుల తల్లి పిల్లలకు కొంత విజ్ఞానాన్ని అందించే అటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ దానికే వారు బంద చేస్తారని తప్పకుండా మనందరి నమ్మకం. దాన్ని వాడుకుంటున్నారు. ఈ సందర్భంగా అంటే ఈ సమయం ఇక్కడ అడగద్దు కానీ మా తుంగూరు కూడా ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు ఒక లైబ్రరీకి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు సహకారం చేయాలి. తర్వాత ఎందుకంటే పిల్లలకు కావాల్సినది అక్కడ గుట్ట కింద లేదన్న, మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన సంఘ కార్యక్రమాలలో నేను ఎక్కడ చురుగ్గా పాల్గొనలేదు. కానీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీతో ఏ రకంగా నేను సహకారం నా అవసరం ఉన్నా కూడా తప్పకుండా నేను మీ కార్యక్రమాలలో పాల్గొంటాను. నేను మీకు అందరికీ తెలియకపోవచ్చు, మా నాన్నగారు నియోజకవర్గం ఉన్నది కమలాపూర్ మండలం, వరంగల్ జిల్లా. ఎంతో కష్టపడితే ఈరోజు దినేష్ అన్న జగిత్యాల జిల్లా గ్రంథాలయ అధ్యక్షులైండు. చాలా సంతోషం అది. రానున్న రోజులలో దినేష్ అన్నకి ఇలాంటి ఎన్నో అవకాశాలు కావాలని కోరుకుంటూ
మన బ్రాహ్మణులలో ఏ పార్టీలో అయినా పర్లేదు, మిగతా వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి, వచ్చి ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరస్వతి మాత ముద్దు బిడ్డకు సరస్వతి మాత కేంద్రంలో తనకు తగిన స్థానంతో గ్రంథాలయ చైర్మన్గా ఈరోజు ఎన్నికవ్వడం బహు ఆనందంగా ఉంది. వారి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కూడా బ్రాహ్మణ ఈ గ్రంథాలయం చైర్మన్, కానీ మనం ఒక మంత్రికి ప్రత్యేకమైన ఒక అనుచరుడుగా మనకు మన బ్రాహ్మణ సమాజానికి సేవలు అందిస్తారని చాలా సంతోషంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సేవ చేసే అవకాశం వచ్చినందుకు రాజగోపాల్ గారికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ప్రధానమంత్రి స్థాయిగా ఎదిగిన పివి నరసింహారావు మనవాడి అనే గర్వకారంగా చెప్తూ, ఆ స్థాయిలో మన నాయకులు కూడా, మన బ్రాహ్మణులు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఒక ఐక్యత. ఇంతమంది ఇంకా కుటుంబ సభ్యులా కూర్చున్నామంటే ఒక సంఘం, ఒక సమాజం, ఒక కులం అనేది కూర్చోబెట్టి గుర్తించాలి. మనం ఇలా ఉమ్మడిగా కట్టుబడి అందరం అమాయకమై ఉంటేనే మన మీద ఇప్పుడు రాబోయే జోన్లో, ఎందుకంటే సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి మూలం ఒక బ్రాహ్మణుడి సమాజం గ్రహించింది. ఆ మూలాన్ని కొట్టేస్తే ఈ సనాతనం హిందూజం కూడా పక్క పోతున్న ఉద్దేశంతో సమాజం ఎదురుస్తుంది. కాబట్టి వాళ్ళ ఎదురు చూపులను మనం ఎదుర్కొనే విధంగా మనం మమేకమై ఒక ఉమ్మడిగా ముందు మంచి ప్రణాళికతో ముందుకు పోవాలని కోరుకుంటూ, నేను కూడా దాదాపు 2003, 2004 నుంచి 2016 వరకు ధర్మపురి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది. పార్టీ నడిపివ్వడం వేరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ధర్మపురి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పార్టీ నడిపించవచ్చు, స్కూల్ కూడా నడిపించవచ్చు. సంఘం నడిపించాలంటే చాలా కష్టం. అంటే ఈ మీటింగ్ ఇంతమందిని గ్యాదర్ చేయాలంటే దాని వెనుక ఎంత ఇబ్బంది ఉంటుందో వేదిక మీద ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను. అసలు నేను మైకులు ఇచ్చేవాడిని, సౌండ్ సిస్టమ్ చూసేవాడిని కాకుండా అక్కడి నుంచి ఇటు వచ్చి మాట్లాడుతున్నాను. దానికి మా ఉమాకాంత్ గారికి ఎంత శ్రమ ఉంటుందో నాకు తెలుసు. అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత, సరే ధర్మపురిలోనంటే దాదాపు ఒక 500 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబాలు ఉంటాయంటే ఒక బ్రాహ్మణ్యంలో కొంత సపోర్ట్గా ఉండే వ్యక్తులు చాలామంది ఉంటారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. తుంగూరు గ్రామంలో ఎప్పటి నుంచో మేము వింటూ ఉంటాం. తుంగూరు చంద్రశేఖరరావు గారు, రాజగోపాలరావు గారు, వారు అంటే ఒకటే కుటుంబం ఉంటుంది కావచ్చు, దాంట్లో వారు సర్పంచ్గా చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సర్పంచ్గా గెలుపొందడం జగిత్యాల జిల్లాలో ఏకైక బ్రాహ్మణ సర్పంచ్ ఒక్కరే. వారు ఒకసారి ధర్మపురికి మంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది. వాస్తవంగా మంత్రి గారి దగ్గర దాదాపు 300 మంది 400 మంది ఉన్నా కానీ మరీ ప్రత్యేకంగా మన సంబంధించిన వ్యక్తి ఉన్నారని ఇమ్మీడియట్గా వారిని తీసుకుపోవడం జరిగింది. ఆ అభిమానం మన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళే ఉన్నారు జగిత్యాల్లో అని వారు పెద్దలు. అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ నాయకుడు వంశీ, ఎందుకంటే ధర్మపురిలో ఉంటామంటే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చాలామంది రావడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే చాలామంది ధర్మపురి అంటేనే ఐదర్ ఇట్ ఈస్ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి కానివ్వండి, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి. ఇంతకుముందు ధర్మపురి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా 2007 నుంచి 2009 వరకు, అదేవిధంగా 2010, 2011లో ఉత్సవ కమిటీ చైర్మన్గా పనిచేశాను. కాబట్టి చాలామంది ధర్మపురికి వస్తున్నారంటే దినేష్కి ఒక ఫోన్ చేద్దామని చాలామంది బ్రాహ్మణ సంఘం వాళ్ళు మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చాలామంది సభాపతి లాంటి వాళ్ళు, చాలామంది పెద్దలు, మా ధర్మపురి ఎంఈఓ గారు మా సోదరిమణి అదేవిధంగా పనిచేస్తుందట. వరంగల్లో పనిచేస్తే వరంగల్ నుంచి హైదరాబాద్కి డిప్యుటేషన్ కావాలంటే నిజంగా నాకు ప్రత్యక్షంగా ఆమె ఎవరో నాకు తెలియకున్నా కానీ మా సిస్టర్ను మరీ ముఖ్యంగా మా మంత్రి గారు ఏంటంటే వాస్తవంగా ఎప్పుడు కూడా నా మాట తీసే వ్యక్తి కాదు. ఎందుకంటే 15 సంవత్సరాల అసోసియేషన్ వారితో అహర్నిశలు నరాలు తెగేటట్టు కష్టపడి పనిచేయడం జరిగింది. అంత నమ్మకంతోటి నేను మా సిస్టర్ను వాళ్ళ ఇంటికి పంపించగానే ఇమ్మీడియట్గా వరంగల్ నుంచి హైదరాబాద్లో డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎవరు ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా కానీ, ఎందుకంటే కొంత పొన్నం ప్రభాకర్ గారితో కానివ్వండి, డాక్టర్ వివేక్ తోటి కానివ్వండి, మన శ్రీధర్ బాబు గారితో కానివ్వండి, మా మంత్రి గారితో కానివ్వండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి ఒక పుణ్యక్షేత్రంలో దేవస్థానం చైర్మన్గా ఉన్నాను కాబట్టి వాళ్ళందరి దగ్గర నాకు ఒక మంచి రికగ్నిషన్ ఖచ్చితంగా ఉంటుంది. మనకు సంబంధించిన ఎవరికి ఏ పని పడ్డా కానీ
100% 100% నెంబర్ కూడా ఇస్తాను. ఏ అవసరం ఉన్నా కానీ, జగిత్యాల జిల్లాలో ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా మీ వెన్నంటి ఉంటానని తెలియజేస్తూ